అందరికీ నమస్కారం అండి. తెలుగు నుంచి 30 మార్కుల్లో మెథడాలజీ 6 మార్కులు మనం స్కోర్ చేయాలి. మొత్తం మెథడాలజీ చదివే అవకాశం లేనప్పుడు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ లాగా లేదా షార్ట్ టర్మ్ రివిజన్ లాగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గత టెట్ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు విశ్లేషించి ఒక 300 ప్రశ్నలు రూపొందించి ఇది 3వ సిరీస్లో అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు 81వ క్వశ్చన్ నుంచి ఈ సిరీస్ని చూద్దామండి. Welcome to SPV Educare. 81. భాషా బోధనలో తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే బోధనా సూత్రం ఏది? ఏ. తెలిసిన దాని నుండి తెలియని దానికి, బి. మూర్తం నుండి అమూర్తానికి, సి. విశ్లేషణ నుండి సంశ్లేషణకు, డి. సరళం నుండి సంక్లిష్టానికి. ఆన్సరు మూర్తం నుండి అమూర్తానికి. 82. భాషా బోధనలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని ఎందుకు గుర్తించాలి? ఏ. సమయం ఆదా చేయడానికి, బి. హోంవర్క్ ఇవ్వడానికి, సి. కొత్త మార్కులు వేయడానికి, డి. కొత్త అభ్యాసనాన్ని అనుసంధానించడానికి. ఆన్సరు డి. కొత్త అభ్యాసనాన్ని అనుసంధానించడానికి. 83. క్రింది వాటిలో నిర్మాణవాద బోధనకు అనుకూలమైనది ఏది? ఏ. డ్రిల్ మెథడ్, బి. లెక్చర్ మెథడ్, సి. గ్రూప్ డిస్కషన్, డి. మెమరైజేషన్. ఆన్సరు సి. గ్రూప్ డిస్కషన్. 84. భాషా బోధనలో అత్యంత ప్రభావవంతమైన మూల్యాంకనం ఏది? ఏ. రాత పరీక్ష మాత్రమే, బి. నిరంతర సమగ్ర మూల్యాంకనం, సి. వార్షిక పరీక్ష, డి. మౌఖిక పరీక్ష మాత్రమే. ఆన్సరు బి. నిరంతర సమగ్ర మూల్యాంకనం. 85. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలు బ్లూమ్స్ టాక్సానమీలో ఏ స్థాయికి చెందినవి? ఏ. కాంప్రహెన్షన్, బి. నాలెడ్జ్, సి. రిమెంబరింగ్, డి. ఎవల్యూషన్. ఆన్సరు డి. ఎవల్యూషన్. 86. లిజనింగ్ మరియు రీడింగ్ నైపుణ్యాలను ఏమంటారు? ఏ. ప్రొడక్టివ్ స్కిల్స్, బి. క్రియేటివ్ స్కిల్స్, సి. రిసెప్టివ్ స్కిల్స్, డి. ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఆన్సరు సి. రిసెప్టివ్ స్కిల్స్. 87. భాషా తరగతిలో ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం ఏ పనికి కేటాయించాలి? ఏ. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడం, బి. పరీక్షలు నిర్వహించడం, సి. డిక్టేషన్ ఇవ్వడం, డి. తానే మాట్లాడడం. ఆన్సరు ఏ. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడం. 88. పిల్లల భాషా అభ్యాసంలో తప్పులను ఎలా చూడాలి? ఏ. శిక్ష కారణంగా, బి. వైఫల్యంగా, సి. మార్కులు తగ్గించే అంశంగా, డి. అభ్యాసంలో సహజదశగా. ఆన్సరు డి. అభ్యాసంలో సహజదశగా. 89. మంచి భాషా పాఠ్యపుస్తకం లక్ష్యం ఏది? ఏ. విద్యార్థుల వయస్సు స్థాయికి అనుగుణంగా ఉండాలి, బి. ప్రశ్నలు మాత్రమే ఉండాలి, సి. కేవలం వ్యాకరణం మాత్రమే ఉండాలి, డి. కవితలు మాత్రమే ఉండాలి. ఆన్సరు ఏ. విద్యార్థుల వయస్సు స్థాయికి అనుగుణంగా ఉండాలి. 90. భాషా బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఏ. పరీక్షాధికారి, బి. సౌకర్యకర్త, సి. నియంత్రణాధికారి, డి. పరిశీలకుడు మాత్రమే. ఆన్సరు బి. సౌకర్యకర్త, ఫెసిలిటేటర్. 91. భాషా తరగతిలో రోల్ ప్లే ప్రధానంగా దేన్ని అభివృద్ధి చేస్తుంది? ఏ. వ్యాకరణ నియమాలు, బి. జ్ఞాపశక్తి, సి. సంభాషణ నైపుణ్యం, డి. గణన సామర్థ్యం. ఆన్సరు సి. సంభాషణ నైపుణ్యం. 92. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ. సర్టిఫికేట్ ఇవ్వడం, బి. ప్రమోషన్ ఇవ్వడం, సి. అభ్యాసనాన్ని మెరుగుపరచడం, డి. ర్యాంకులు నిర్ణయించడం. ఆన్సరు సి. అభ్యాసనాన్ని మెరుగుపరచడం. 94. విద్యార్థి స్వయంగా ప్రశ్నలు రూపొందించడం బ్లూమ్స్ టాక్సానమీలో ఏ స్థాయిని సూచిస్తుంది? ఏ. అండర్స్టాండింగ్, బి. అప్లయింగ్, సి. క్రియేటింగ్, డి. రిమెంబరింగ్. ఆన్సరు సి. క్రియేటింగ్. 95. మాతృభాషా బోధనలో అంతిమ లక్ష్యం ఏమిటి? ఏ. పాఠ్యపుస్తకం పూర్తి చేయడం, బి. వ్యాకరణ నియమాలు కంఠస్థం చేయించడం, సి. పరీక్షల్లో ఉత్తీర్ణత, డి. సమర్థవంతమైన భాషా వినియోగము మరియు భావ వ్యక్తీకరణ. ఆన్సరు సమర్థవంతమైన భాషా వినియోగము మరియు భావ వ్యక్తీకరణ. 96. భాషా బోధనలో సమీప వికాస మండలం ZPD అనే భావనను ప్రతిపాదించింది ఎవరు? ఏ. బ్రోనర్, బి. స్కిన్నర్, సి. వైగోట్స్కీ, డి. పియాజే. ఆన్సరు సి. వైగోట్స్కీ. 97. విద్యార్థి తనంతట తానే చేయలేని పనిని ఉపాధ్యాయుడు లేదా సహచరుల సహాయంతో చేయగలిగే స్థితిని ఏమంటారు? ఏ. సమీప వికాస మండలం, బి. పరిపక్వత, సి. సిద్ధత, డి. అనుకరణ. ఆన్సరు ఏ. సమీప వికాస మండలం.
98. భాషా బోధనలో స్కాఫోల్డింగ్ అంటే ఏమిటి? ఏ. అవసరమైనంత వరకు సహాయం చేసి తర్వాత స్వతంత్రంగా చేయించడం. బి. రోజు పరీక్షలు నిర్వహించడం. సి. ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం. డి. కంఠస్థం చేయించటం. ఆన్సరు ఏ. అవసరమైనంత వరకు సహాయం చేసి తర్వాత స్వతంత్రంగా చేయించడం. 99. క్రింది వాటిలో భాషా అభ్యాసనానికి అత్యంత అనుకూలమైన తరగతి గది ఏది? ఏ. పరీక్షలకే పరిమితమైన తరగతి గది. బి. పూర్తి నిశ్శబ్దం ఉండే తరగతి. సి. విద్యార్థులు ప్రశ్నలు అడిగే చర్చించే గది. డి. ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడే తరగతి. ఆన్సరు సి. విద్యార్థులు ప్రశ్నలు అడిగే చర్చించే తరగతి. 100వ ప్రశ్న. భాషా బోధనలో పిల్లల తప్పులను ప్రధానంగా ఎలా చూడాలి? ఏ. శిక్షించాల్సిన లోపాలుగా. బి. క్రమశిక్షణ లోపంగా. సి. అభ్యాసంలో సహజమైన దశగా. డి. మార్కులు తగ్గించే కారణంగా. ఆన్సరు సి. అభ్యాసంలో సహజమైన దశగా. 101. భాషా బోధనలో పాఠం ప్రారంభంలో ఉపాధ్యాయుడు చేయవలసిన మొదటి పని ఏది? ఏ. పాఠ్యాంశాన్ని వివరించడం. బి. పూర్వజ్ఞానాన్ని వెలికితీయడం. సి. హోంవర్క్ ఇవ్వడం. డి. పరీక్ష నిర్వహించడం. ఆన్సరు బి. పూర్వజ్ఞానాన్ని వెలికితీయడం. 102. పిల్లల భాషాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఏది? ఏ. పాఠ్యపుస్తకం. బి. పాఠశాల. సి. కుటుంబం. డి. పరీక్షలు. ఆన్సరు సి. కుటుంబం. 103. మంచి పఠనానికి మొదట అర్హత ఏది? ఏ. వేగంగా చదవడం. బి. అర్థగ్రహణం. సి. కంఠస్థం చేయడం. డి. శబ్దపూర్వకంగా చదవడం. ఆన్సరు బి. అర్థగ్రహణం. 104. శబ్దపూర్వక పఠనం లౌడ్ రీడింగ్ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ఏ. అర్థగ్రహణానికి. బి. రచనా నైపుణ్యానికి. సి. ఉచ్చారణ మెరుగుపరచడానికి. డి. పద సంపద పెంపొందించడానికి. ఆన్సరు సి. ఉచ్చారణ మెరుగుపరచడానికి. 105. మౌన పఠనం సైలెంట్ రీడింగ్ ప్రధానంగా దేనిని అభివృద్ధి చేస్తుంది? ఏ. అర్థగ్రహణ సామర్థ్యం. బి. ఉచ్చారణ. సి. శ్రవణ నైపుణ్యం. డి. వక్తృత్వం. ఆన్సరు ఏ. అర్థగ్రహణ సామర్థ్యం. 106. భాషా బోధనలో నిఘంటు వినియోగం ప్రధానంగా దేన్ని పెంపొందిస్తుంది? ఏ. కంఠస్థం. బి. స్వీయ అభ్యాసనం. సి. రాత వేగం. డి. పరీక్షా నైపుణ్యం. ఆన్సరు బి. స్వీయ అభ్యాసనం. 107. భాషా ఆటలు లాంగ్వేజ్ గేమ్స్ ప్రధానంగా దేన్ని పెంపొందిస్తాయి? ఏ. వ్యాకరణ నియమాలు. బి. పరీక్షా ఫలితాలు. సి. భాషపై ఆసక్తి. డి. కంఠస్థం. ఆన్సరు సి. భాషపై ఆసక్తి. 108. విద్యార్థి కేంద్రిత బోధనలో ముఖ్యమైన అంశం ఏది? ఏ. విద్యార్థి భాగస్వామ్యం. బి. ఉపాధ్యాయుని ఉపన్యాసం. సి. మౌన అభ్యాసం మాత్రమే. డి. పరీక్షలు మాత్రమే. ఆన్సరు ఏ. విద్యార్థి భాగస్వామ్యం. 109. ఉపాధ్యాయుని ప్రశంస విద్యార్థుల్లో దేన్ని పెంపొందిస్తుంది? ఏ. బాహ్య ప్రేరణ. బి. అంతర్గత ప్రేరణ. సి. పోటీభావం. డి. భయం. ఆన్సరు బి. అంతర్గత ప్రేరణ. 110. మంచి ప్రశ్న యొక్క ముఖ్య లక్షణం ఏది? ఏ. కంఠస్థం చేయించడం. బి. ఎక్కువ మార్కులు ఇవ్వడం. సి. ఆలోచింప చేయడం. డి. పెద్దదిగా ఉండటం. ఆన్సరు సి. ఆలోచింప చేయడం. 111. భాషా మూల్యాంకనంలో పరిశీలన అబ్జర్వేషన్ ఏ రకమైన మూల్యాంకన పద్ధతి? ఏ. వార్షిక మూల్యాంకనం. బి. నిరంతర మూల్యాంకన పద్ధతి. సి. తుది పరీక్ష. డి. మౌఖిక పరీక్ష మాత్రమే. ఆన్సరు బి. నిరంతర మూల్యాంకన పద్ధతి. 112. రచనా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ మార్గం ఏది? ఏ. వ్యాకరణం కంఠస్థం చేయడం. బి. నిరంతర రచనా అభ్యాసం. సి. ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేయడం. డి. డిక్టేషన్ మెథడ్. ఆన్సరు బి. నిరంతర రచనా అభ్యాసం. 113. మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ కార్యకలాపం ఏది? ఏ. డిక్టేషను. బి. కథ రాయడం. సి. సంభాషణ. డి. మౌన పఠనం. ఆన్సరు సి. సంభాషణ. 114. వినే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేది ఏది? ఏ. వ్యాసరచన. బి. కథాశ్రవణం. సి. మౌన పఠనం. డి. పద్యపఠనం. ఆన్సరు బి. కథాశ్రవణం. 15. చదివిన విషయంపై ప్రశ్నలు అడగడం ద్వారా ప్రధానంగా దేన్ని తెలుసుకోవచ్చు? ఏ. చేతిరాత. బి. ఉచ్చారణ. సి. అర్థగ్రహణ స్థాయి. డి. రచనా శైలి. ఆన్సరు అర్థగ్రహణ స్థాయి. 116. భాషా బోధనలో ప్రాజెక్ట్ వర్క్ ప్రధానంగా దేన్ని పెంపొందిస్తుంది? ఏ. పరీక్షా నైపుణ్యం. బి. ఉపన్యాస నైపుణ్యం. సి. కంఠస్థం. డి. అనుభవాత్మక అభ్యాసనం. ఆన్సరు
డి అనుభవాత్మక అభ్యాసనం. 117. సహచర మూల్యాంకనం పేర్ అసెస్మెంట్ ద్వారా ప్రధానంగా అభివృద్ధి చెందేది ఏది? ఏ సహకార అభ్యాసనం, బి వ్యక్తిగత పోటీ, సి భయం, డి కంఠస్థం. ఆన్సరు ఏ సహకార అభ్యాసనం. 118. స్వీయ మూల్యాంకనం సెల్ఫ్ అసెస్మెంట్ వలన ప్రధానంగా పెరిగేది ఏది? ఏ పోటీభావం, బి జ్ఞాపకశక్తి, సి మార్కులు, డి స్వీయ అవగాహన. ఆన్సరు స్వీయ అవగాహన. 119. భాషా తరగతిలో చిత్రాల వినియోగం వలన ప్రధానంగా పెరిగేది ఏది? ఏ పరీక్షా మార్కులు, బి వ్యాకరణ పరిజ్ఞానం, సి ఆసక్తి మరియు అవగాహన, డి కంఠస్థం. ఆన్సరు సి ఆసక్తి మరియు అవగాహన. 120. పద సంపద అభివృద్ధికి ఉత్తమ పద్ధతి ఏది? ఏ డిక్షనరీని మాత్రమే చదవటం, బి పరీక్షలు రాయడం, సి పదాలను కంఠస్థం చేయటం, డి సందర్భానుసార అభ్యాసనము. ఆన్సరు డి సందర్భానుసార అభ్యాసనం.